రవీంద్రరావు గారు మాట్లాడిందే నేను మాట్లాడదాం అనుకున్నా అధ్యక్ష. అంటే వాస్తవంగా సమాజంలో వెళ్ళి జంతు వధ అనేది ఒక చట్టం ఉంది సార్. ఈ జంతు వధ అనేది ఏదైతుందో అంటే మానవాళికి హాని చేయనట్టుగా జంతువులను వధ చేయకూడదు. అంతేగాని ఏదైతుందో ఈ పిచ్చి కుక్కలు ఏదైతుందో ఇట్స్ మ్యాడ్, అవి సమాజానికి హాని చేస్తున్నాయి, మానవాళికి హాని చేస్తున్నాయి. అటువంటి పిచ్చి కుక్కలను చంపకూడదని నిషేధం ఎక్కడ లేదు. దయచేసి చట్టం అనేది మనం దాన్ని పరిశీలించాలి. ఇవాళ ఏదైతే హైకోర్టు సూచనలే కానీ జంతు ప్రేమికులే కానీ జంతు ప్రేమికులు అనేది సమాజానికి హాని చేయనట్టుగా జంతువుల గురించి తప్పకుండా అందరం ప్రేమ చూపెట్టాలి. కానీ ఇక్కడ ఏమి చేశారంటే వారు అన్నట్టు మొత్తం రాష్ట్రం అంతా చిన్నపిల్లలు అయితే ఇంట్లోకి వెళ్ళి బయటకు రావాలంటే ప్రమాదం అయిపోయిస్తారు. చిన్నపిల్లలు ఈ ప్రతి దినము వందల సంఖ్యలు రిపోర్ట్ అవుతున్నాయి. ప్రతి దినం వందల సంఖ్యలు రిపోర్ట్ అవుతున్నాయి. డెత్స్ క్యాజువాలిటీస్ కూడా మనం గమనిస్తున్నాం అధ్యక్ష అని చెప్పంటున్నాయి. వీళ్ళ మున్సిపాలిటీస్కు రిపోర్ట్ చేస్తే మాకు చంపడానికి అనుమతి లేదు, మేము చంపలేమని చెప్పంటారు. గ్రామ పంచాయతీకి రిపోర్ట్ చేస్తే మేము చంపడానికి అనుమతి లేవని చెప్పంటారు. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వీళ్ళు మీరు పిచ్చి కుక్కలను ఐడెంటిఫై చేయండి సార్ అని చెప్పంటున్నా. పిచ్చి కుక్కలను చంపడానికి ఏ విధంగా నిషేధం లేదు. మనకున్న చట్టం అనేది ఏదైతే ఉందో ఏ విధమైనటువంటి మానవాళికి హాని చేయనట్టుగా జంతువులను మనం చంపకూడదు, మట్టు పెట్టకూడదు. అంతేకాని ఏదైతున్నదో సమాజానికి కీడు చేస్తూ మానవాళ్ళని కీడు చేస్తూ చిన్నపిల్లలను భయభ్రాంతాలకు గురి చేస్తూ ఒక కాటు వేస్తే బొడ్డు చుట్టూ 9 ఇంజక్షన్లు తీసుకోవాలి అధ్యక్ష. ఇక కుక్క కాటుతోని మనకి ఎంత గాయపడతామో ఈ బొడ్డు చుట్టూ తీసుకునేటువంటి ఇంజక్షన్లతోని అంతకంటే మనం ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఈ అంశాన్ని మీరు అంటే ఇది క్యాబినెట్లో చర్చ ఇచ్చేంత పెద్ద అంశం అని చెప్పని నేను భావించా. మీరు ఫారెస్ట్ మినిస్టర్ గారు చర్య తీసుకుంటారా, మీరు తీసుకుంటారా అనేది ఒక నిర్ణయం తీసుకోండి. ఇంకోటి కోతులకు సంబంధించి అధ్యక్ష, వాళ్ళు మీరు ఏదైతే పంటల ప్రోత్సాహకానికి మీరు ఎన్నో రాయితీలు ఇస్తున్నారు, రుణమాఫీ చేస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, మాకు ప్రకృతి వైపరీత్యాలకు ఏదైతుందో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు, విత్తన రాయితీ ఇస్తున్నారు. ఇన్ని కల్పించి కూడా రైతు పంట చేతికి వచ్చే సమయానికి ఏదైతుందో ఈ కోతుల బెడదతో 90% ఆఫ్ క్రాప్, స్పెషల్లీ ఏదైతుందో డ్రై క్రాప్ అనేది ఏదైతుందో మొత్తం పోతుంది సార్. చివరిగా ఏమైపోయినాయి, డ్రై క్రాప్ పోయి ఈ పండ్లు పొలాలు అయితే మన చేతికి వచ్చేది లేదు సార్, కాయగూర మన చేతికి వచ్చేది లేదు. వరి పొలాల మీద కూడా పడ్డాయి సార్. వరి పొలాల మీద పడేది ఏంటంటే అది కోతి చేష్టలు అన్నట్టు ఏదైతుందో మొత్తం చీల్చేస్తుంటాయి. కోతులను చంపుదామంటేనేమో అది ఆంజనేయ స్వామి. కుక్కలను చంపడానికి ఏదైతే ఉందో కొంత మనం ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం కుక్కలను చంపచ్చు, మరి పిచ్చి కుక్కలు కాబట్టి. కోతులకు వచ్చేవరకల్లా అది ఆంజనేయ స్వామి ప్రతిరూపం అని చెప్పని చంపడానికి మరి మనం నిర్ణయం తీసుకోలేదు సార్. మా దగ్గర ఒక గ్రామంలో కోతులు ఒక్కొక్క కోతికి 400 రూపాయలు పెట్టి పట్టిస్తున్నాం సార్. ఒక కోతి పట్టడానికి 400 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ పట్టి ఎక్కడ పట్టుకపోవాలి, ఇక్కడికి వెళ్ళి మనం అవి మళ్ళీ అక్కడ మన స్ప్రెడ్ అయిపోతాయి, మళ్ళీ అక్కడ స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి ఎక్కడేసినా అదే సార్ మీ ద్వారా. ఇప్పుడు అవి ఎక్కడేసినా కానీ వాటి సంఖ్య పెరుగుతుందో తగ్గడం లేదు. నేనేమంటున్నాను సార్ అంటే దీన్ని పునరుత్పత్తి ఆపడమే ఏకైక మార్గం. పునరుత్పత్తి, స్టెరిలైజేషన్. నేను గతంలో కూడా ప్రభుత్వాలు సూచన చేశాను. నేను ఈ స్టెరిలైజేషన్ కేంద్రాలు ఏదైతుందో మీరు నిర్మల్ ఒకటి పెట్టామని చెప్పారు. ఇది ఒక్క కేంద్రంతో నిలుపుదల చేసేది సరిపెట్టేది కాదు. నా దృష్టిలో మీరు ఫస్ట్ ఫేజ్లో జిల్లా కూడా పెట్టండి. నాకు తెలిసి సార్ హిమాచల్ ప్రదేశ్లోనైతే దీనికి ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ ఉన్నది. కోతుల నివారణ కొరకు ఏదైతుందో సపరేట్ మంత్రిత్వ శాఖ ఉన్నది. ఇప్పుడు మనకి ఈ శాఖ ఏదైతుందో గౌరవ వ్యవసాయ శాఖ మాత్రం పరిధిలో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే పంటలను కాపాడాల్సిన బాధ్యత వారిది కాబట్టి ఇవాళ మీరు పంటలు కాపాడాలని మీరు ఇచ్చే ఇన్సెంటివ్స్ మనకి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారో ఆ ఇన్సెంటివ్స్కు తోడు ఈ కోతుల బెడదతో ఏదైతుందో మాకు నివారణ కల్పిస్తే మీరు ఇచ్చేటువంటి ఒక రాయితీలకు ఫలితాలు కనబడితే దయచేసి దీనికి స్టెరిలైజేషన్ పునరుత్పత్తి కేంద్రాలు ఏదైతే మొదటి విడతగా మీరు 33 జిల్లాలు ఉన్నాయి సార్, 33 జిల్లాలు 33 కేంద్రాలు పెట్టండి. వీలైనంత వరకు ఏదైతుందో మీరు స్టెరిలైజ్ ఎట్లయితే పునరుత్పత్తి చేస్తారో ఒకటి కత్తిరించింది ఎరకబెట్టుండ్రి. మీరు దేనికి స్టెరిలైజ్ చేసామని తెలియాలి కదా సార్. ఆ తెలియాలని చెప్పంటే నేను ఏమంటున్నా, ఎరకబెట్టుండ్రు ఒకటి
మన గొర్రెల కదా ఎరకలు పెడతాము సార్, కోతులు కూడా ఎరకలు పెట్టచ్చు. ఎరకలు అంటే వాటి మార్క్, ఇంకో దీన్ని స్టెరిలైజ్ చేసినాము అని చెప్పని అధ్యక్ష ఏదో విధంగా వీటిని అరికట్టాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. రెడ్డి గారు కానీ మన గౌరవనీయులు